వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. తిరువూరు మండలం వల్లెర్లమూడి గ్రామంలో రోడ్డుపై ఆరబోసిన వరి రైతులతో మాట్లాడిన వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. వరి మిర్చి రైతుల కష్టాలను చూస్తే నిజంగా బాధొస్తుంది అన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకి అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని రైతులకు తెలియజేశారు. తిరగేసుకొని కుప్పలు చేసుకొని మళ్ళీ ఆపేసుకొని మళ్ళీ పట్టాలు కప్పుకొని నడువులు పోయేటట్టు చేసినా కూడా మాకు అసలు రేట్ లేకపోతే మేము రైతు ఏం చేయాలండి? మేము రైతులు లేకపోతే మరి మీరు అంతా బతుకుతారా? మేము చేస్తేనే మీరు బతికేది. మరి చదవద్దా? మరి నేను పథకాలన్నీ చేస్తున్నానంటే నన్ను చేసా చంద్రబాబు గారికి దగ్గరకు రాని రాయా దగ్గరకు రానిస్తే మరి అడుగుతాం. మరి రైతులు బాగా నష్టపడిపోయారు. 10,000 కొనటానికి గారు ఎవరు ఎక్సపోర్ట్ అనేది మేమేం తినాలా? కూలోళ్ళకి ఏమి ఇవ్వాలా? బంగారం అంతా బ్యాంకులో పెట్టి కూలోళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినాం. మరి అయ్యా బంగారం ఎట్ట తీసుకురావాలి మేము? రైతులు ఇప్పుడు మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈ చూడటానికనే వచ్చాము. చంద్రబాబు గారి దగ్గర తీసుకుపోయినా చెవిటోడు మా అమ్మటి అసలు చంద్రబాబు ఒక్కనాడు చేయమనండి. రైతాంగం దండగాను చంద్రబాబు పోగులు చేస్తుంటే నోట్లోకి నువ్వు పోయి దగ్గు ఏంటంటే తిరిగి నడువు పోస అరిగిపోయింది. నడువు పోస. నిర్మల్ రూరల్ మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారిని పూర్ణకుంభ హారతితో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రారంభానికి శంకుస్థాపన చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అన్న కొంచెం వెనక్కి చేయాలి అమ్మ, కొంచెం ఇట్లా అన్న అన్న మొదలు అన్న అందులు గారు పిఠాపురం మండలం వెల్దుర్తిలో గ్రామ ప్రజలకు నీరందించే మోటార్ మొరాయించింది. భూగర్భ జలాలు అడుగంటి నీరు ఇంకిపోయినది. వేసవి తాకిడికి తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే వెల్దుర్తి గ్రామ సర్పంచ్ సూర్నేడి సూర్యప్రసాద్ గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు ఓ ట్యాంకర్ ఏర్పాటు చేసి తాగునీరు అందించారు. షభాష్ సర్పంచ్ సార్ అంటూ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు. అధికారికంగా నిర్వహించిన బసవేశ్వర 892వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు, సమాజంలో వివక్షతను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు బసవేశ్వర అని అన్నారు.
బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగ్ గారికి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మిత్రులు చిక్కాల దత్ గారికి, వినోద్ గారికి, వెండే భద్ర గారికి, కళా శ్రీనివాస్ గౌడ్ గారికి, ఉత్సవానికి వచ్చేసినటువంటి మిగతా అతిథులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. భద్ర గారికి చెప్పినట్టు బసవేశ్వరుని గురించి గంటలు గంటలు కాదు కదా, నెలల తరబడి మాట్లాడినా కూడా ఆ చరిత్ర తరగనిది. 40, 50, 100 సంవత్సరాల చరిత్రల గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మనకు ఊహకందకనేటువంటి సమయం దాదాపు 800 సంవత్సరాల క్రితం ఈ వ్యవస్థ ఎట్లుండాలా, ఈ వర్ణ వివక్ష, ఈ కుల వివక్ష, ఈ లింగ వివక్ష, ఈ వివక్షలన్నీ కూడా పోవాలి, ఈ దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి దళితుల జీవితాలలో మార్పులు రావాలి. ఈనాడు మనం గొప్పగా భావిస్తున్నటువంటి ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి మన పార్లమెంటుకు తరహాలో ఆనాడు అంత గొప్పగా ఆలోచించినటువంటి ఆ యొక్క మహానుభావుని ఆలోచనలు కేవలం జయంతి సందర్భంగా కాకుండా అనేక సందర్భాల్లో ఆయన గురించి మనమంతా కూడా చర్చించుకోవాలి. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గోదావరి రోడ్డు ఎల్లమ్మగుడి వెనకాల భూ యజమాని తెల్లవారుజామున దాదాపు 10 చెట్లను మిషన్తో నరికివేశాడు. ఆ చెట్లను చూసి గౌడ సంఘం కార్మికులు ఆవేదన చెందుతున్నారు. గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మా జీవనాధారం తాటి చెట్లు, ఈత చెట్లే. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెట్లను నరికివేశాడు. చెట్లు కొట్టివేయాలన్న ఎక్సైజ్ శాఖ గౌడ సంఘం పర్మిషన్ తీసుకోవాలి. దాదాపు 10 చెట్లను భూ యజమాని తాటి చెట్లను కొట్టివేశారు. ఎక్సైజ్ శాఖ వారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం కార్మికులు కోరుతున్నారు. కాదే లక్షపేట గౌడ సంఘం గీతా కార్మికులం మేము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ పట్టదారు లక్షపేటలోని గోదావరి రోడ్డు కొండేర్ల వద్ద 10 చెట్లు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నరికివేయడం జరిగింది. రాత్రే నరికేసారు. దీనికి మాకు తగిన న్యాయం జరగాలని ఎక్సైజ్ శాఖను కోరుచున్నాము. మాకు ఇదే జీవనోపాధి.
గీతా కార్మికులం అంటేనే మాకు తాళ్ళతోనే జీవనోపాధి. అలాంటి మా జీవనోపాధిని ఇలా నష్టపరచడం ఎంతవరకు న్యాయం? దీనికి తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ వాళ్ళని కోరుతున్నాము. మేము లక్షపేట గీతా కార్మికులం. మేము ఈ చెట్టు వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళం. ఇక్కడ 60 కుటుంబాలు ఉన్నాయి. ఈ చెట్లపైన ఆధారపడి బ్రతుకుతున్నాము. సందీప్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సందీప్ ఐ క్లినిక్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ క్లినిక్ నందు ఈరోజు ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. సందీప్ జయంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచితంగా బీపీ, షుగర్, డెంటల్, హార్ట్కు సంబంధించిన పరీక్షలను నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు. ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मनयो मनयो गृहे मनया मनयो वसन्ते वसन्ते देवानां वसन्ते वसन्ते देवानां कवय कवयो देवानां कवयः कवय पार्थिवास कवय कवय पार्थिवासः पार्थिवास इति पार्थिवासः देवायितं देवायितं इदं मे शिवानो देवे शिवानो दिवि देवाः. గాంధీ ఆసుపత్రిలోని ఓపీ భవనంలో ఉన్న ఫిజియోథెరపీ విభాగంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ రాజకుమారి ప్రారంభించారు. పలు రకాల రుగ్మతలతో శారీరకమైన బాధల నుండి ఫిజియోథెరపీ ద్వారా ఉపశమనం లభిస్తుందని ఆమె అన్నారు. న్యూరో, ఆర్థో, సర్జరీ, గైనిక్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలకు చెందిన రోగులకు ఇక్కడ మెరుగైన పద్ధతిలో ఫిజియోథెరపీ నిర్వహించి రోగులు త్వరగా కోలుకునేందుకు తమ సిబ్బంది పనిచేస్తున్నారని ఆమె అన్నారు. ఫిజియోథెరపీ విభాగాన్ని ఆధునీకరించేందుకు సహకారం అందించిన ఆర్పన్, రోగి సహాయత ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆమె అభినందించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుబోధ్ కుమార్, ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ బి బాల్యా, ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, ఆర్పన్ సంస్థ ప్రతినిధులు పరిమల్ పారిక్, చందుబాయ్, హితేంద్ర, అనిత, మయాంక్, సుధీర్, ప్రేమల్, రోగి సహాయత ట్రస్ట్ ప్రతినిధులు దేవేందర్ మెహతా, వీణా, విమల,
సునీత, గీత, సంగీత, రంజన్, సోషల్ వర్కర్ జి పవన్ కుమార్ యాదవ్, ఫిజియోథెరపీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి గాంధీ హాస్పిటల్లో సేవలు అందిస్తుంది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి రోగి సహాయత ట్రస్ట్ వాలంటీర్ గాంధీ హాస్పిటల్. అయితే మేడం వాళ్ళు అర్పణలు మాకు కోఆర్డినేట్ చేసి రోగి సహాయత ట్రస్ట్ అర్పణ ఇద్దరు కలిసి ఇక్కడ సేవలు అందిస్తుంది. అర్పణ ద్వారా ఈ పెయింటింగ్ గీటింగ్ మళ్ళీ ఇవన్నీ వేయడం జరిగింది. పెయింట్ సోఫాలు అన్నీ నాకు అని తీసుకుంది. సోఫాలు, పెయింటింగ్లు, తర్వాత కర్టన్స్, లోపల కమౌంట్, ఇది మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలని మా పరిమళ్ సార్ కోరిక. ఆయన చేయించిన మనుషుల్ని తెచ్చుకొని చేయించిన ఈ అద్భుతమైన వాడు ఫిజియోథెరపీ వాడు. ఆ సారు ప్రోత్సాహం మాకు ఉత్సాహం. ఇది కలిగినందుకు మేము చాలా ధన్యవాదాలు. సార్ గారి శ్రీమతి గారు, మేడము ఫీమేల్ సరే ఏమంటే మేడం చెప్తాం, మేము స్టార్ట్ ఆ విధంగా మాకు సేవలు. ధన్యవాదాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఆడతీగల హెడ్ క్వార్టర్స్ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ, డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయగా బీజేపీ పార్టీ అరకు పార్లమెంటరీ కన్వీనర్ బొమ్మిడి భారతి 60 లీటర్ల పెరుగు అందచేసి ఆమె చేతుల మీదుగా ఆరంభించి ఎండలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఆదివాసీలు ఐటీడీఏ ముట్టడి. రంపచోడవరం ఐటీడీఏ వద్ద 7 మండలాలకు చెందిన గిరిజన డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేయడం జరిగింది. అనే సింతురా అనుకుంటున్నా, తెలిసిపోతుంది వాయిస్, వాయిస్. ప్రకటించాలి గిరిజన ప్రత్యేక డిఎస్సీని, ప్రకటించాలి ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సీని, మినహాయించాలి మెగా డిఎస్సీలో ఏజెన్సీ పోస్టులను, మినహాయించాలి మెగా డిఎస్సీలో ఏజెన్సీ పోస్టులను, రక్షించాలి ఏజెన్సీ చట్టాలను, అమలు చేయాలి అనుభవం చంద్రబాబు గారి ఇచ్చిన హామీని, ముందుకు రండి. జమీన్ హమారా, భూమి మాది, నీరు మాది.
కర్నూలు జిల్లా ఆదోని బైచిగిరి గ్రామంలో యువకుడు గణేష్ ఇంటి ముందర ధర్నాకు దిగిన ట్రాన్స్జెండర్ హాసిని 5 సంవత్సరాల కిందట ఇన్స్టాగ్రామ్లో పరిచయమై అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న బైచిగిరి యువకుడు గణేష్కు 1,50,000 రూపాయల ఐఫోన్, ల్యాప్టాప్, తగిన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు కాదంటూ వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్న గణేష్, నాకు న్యాయం జరగాలి అంటూ ట్రాన్స్జెండర్ హాసిని బైచిగిరిలోని గణేష్ ఇంటి ముందర ధర్నా. ఇగో మీరు అనుకుంటున్నారేమో మీ అబ్బాయి ఎవరు చెప్పట్లేదు. మీ అబ్బాయి ఫోన్ చేసి తుమ్మిది తగ్గింది కూడా మాకు ఆడ ఫోన్ చేసి చెప్తున్నాడు. ఎవరి దాకా పిల్లని చెప్తే ఆ పిల్లని ఏమైనా అమ్మేస్తే చెప్పు. హైదరాబాద్ లో ఇట్లాంటివి కూడా మీకు తెలియకపోవచ్చు. హైదరాబాద్ పెళ్లి చేసుకుని మీ అబ్బాయి కుర్తూ గినిపి ఒక రికార్డింగ్ వినిపియండి. ఎందుకు అవసరం ఒక్క రికార్డింగ్ విను. అబ్బాయి మాట్లాడే ఒక్క మాట రికార్డింగ్ విని చాలు. నువ్వు నీ గుండెలు పగిలిపోయా మాటలు మాట్లాడి నీ గురించి తెలుసా? ఏం సమస్య ఏమిది? 4 సంవత్సరాల క్రితం ఈ అబ్బాయి గణేష్ అనే అబ్బాయి నాకు హైదరాబాద్లో పరిచయం అయ్యాడండి. పరిచయం అయిన తర్వాత నేను ట్రాన్స్జెండర్ అని తెలిసి నన్ను ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి, నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదని చెప్పి, నా కోసం చచ్చిపోతానని చెప్పి కిరోసిన్ తాగుతాను బెదిరించి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేను ప్రేమ సరే అమ్మా, బెదిరిస్తారు చేస్తానని చెప్పినావు. నీదేమో ప్రూఫ్లు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయా? ఓకే. ఇప్పుడు సమస్య ఏమైంది? నన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పి మనం గ్రాండ్గా పెళ్లి చేసుకున్నామని ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని వచ్చేసి పార్పి వచ్చేస్తే మేము హైదరాబాద్లో కేసు పెట్టాము. ఎవరింట్లో డబ్బులు తెచ్చినారు? ఇంట్లో డబ్బులు అండి. మీ ఇంట్లో డబ్బులు తెచ్చినావు? డబ్బులు తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి పార్పి ఇంటికి వచ్చి పార్పి వచ్చేసాడండి. హైదరాబాద్లో కేసు పెట్టాము. 5 లక్షలు తీసుకొని వచ్చేసాడండి ఇంట్లో నుంచి. 5 లక్షలు తీసుకొని వచ్చినారు. ఓకే. హైదరాబాద్లో కేసు పెట్టాం. ఇలా జరిగిందని కేసు పెట్టిన తర్వాత వీళ్ళ ఊరికి వచ్చి ఎంక్వైరీ చేస్తే వీళ్ళ అబ్బాయిని దాచిపెట్టేశారు. 1 నెల తర్వాత మిట్టసోంపురంలో అబ్బాయి దొరికితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి హైదరాబాద్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి స్టేషన్ పైన తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి నా డబ్బులు తినేసి నన్ను నడి రోడ్లో వదిలేసి ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడండి? ఇది ఎలా న్యాయం? నేను ఆల్రెడీ ముందే చెప్పాను, నేను ట్రాన్స్జెండర్, నాకు పిల్లలు పుట్టరు, నేను నాతో పెళ్లి చేసుకుంటే సొసైటీ ఒప్పుకోదు, మీ పేరెంట్స్ ఒప్పుకోరన్నా కూడా నేనే కావాలని చెప్పి బలవంతంగా నా ఇంట్లో కూర్చొని నన్ను పెళ్లి చేసుకున్నాడు అండి అబ్బాయి. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీకు ఎలాంటి న్యాయం కావాలి ఇప్పుడు? ఇప్పుడు నాకు ఎలాంటి న్యాయం కావాలంటే నాకు అన్యాయం చేస్తాడండి. అబ్బాయి కావాలని నేను వచ్చాను. ఇప్పుడు అబ్బాయే కావాలి మీకు? అబ్బాయి కావాలి. ఏం చేస్తాడు అబ్బాయి ఏం న్యాయం చేస్తాడు? అబ్బాయిని చేయమనండి. అడుగుతుంటే నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అంటే మన ముందే తెలుసు కదా పిల్లలు పుట్టట్లేదని. పిల్లలు పుట్టట్లేదని పెళ్లి తెలుసుకొని ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదంటే నేను ఏం చేయాలండి? ఏం న్యాయం చేస్తాడో అబ్బాయిని చేయమనండి. నన్ను వాడుకునే డబ్బులు నాకు ఇచ్చేస్తాడా, లేకపోతే నా ఇంట్లో పెట్టుకొని సంసారం చేస్తాడా, ఏం చేస్తాడో ఆ అబ్బాయి ఇష్టం అండి. ఆ అబ్బాయి నాకు అన్యాయం చేస్తాడు, ఆ అబ్బాయి నాకు న్యాయం చేయాలి. ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు ఎవరు లేరు కదా, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయలేను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటానండి. వాళ్ళు రారనుకో ఎట్లా? నాకు ఫిక్స్ వచ్చింది తన వల్ల చాలా హాస్పిటల్ ఇబ్బంది పడాలండి. ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా హాస్పిటల్ ఉండే వచ్చాను నేను ఈ విషయం తెలిసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటానండి. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మీ పేరేమో? నా పేరు హాసిని. హాసిని, ఎక్కడ ఉంటారు మీరు? నాకు హైదరాబాద్. హైదరాబాద్లోనే ఉంటారు. మా సొంతూరు ఇక్కడే. ఎక్కడ? ఏ ఊరు? మదనపల్లి, అనంతపురం. అందరికీ నమస్తే అండి. నా పేరు దేవిశ్రీ అండి. నేను హైదరాబాద్లో ఉంటాము. నా కమ్యూనిటీ మెంబర్ అండి తిని పేరు హాసిని అండి. నేను తినతో కొన్ని కాలాల నుంచి మేము ఒకే చోట ఉంటామండి. తినకి ఒక 2-3-4 ఇయర్స్ నుంచో ఏమో ఒక పర్సన్తో గణేష్ అనే అబ్బాయితో రిలేషన్లో ఉందండి. అది మేము అందరం తెలుసు. తన వల్ల చాలాసార్లు ఇష్యూ అయింది. మా పెద్దోళ్ళం మేము కూర్చొని దీన్ని ఫైజ్లా చేయటం అయింది. గణేష్ అనే అబ్బాయి అన్నారు కదా, ఏ ఊరు ఆ పిల్ల ఉంది? ఎక్కడ? ఇది ఆదో అని దగ్గర బైచ్గిరి, ఆదో అని బైచ్గిరి విలేజ్ అండి. బైచ్గిరి విలేజ్లో అబ్బాయి స్వగ్రామం అని చెప్పి తెలుసు మాకు. అయితే ఆ అబ్బాయితో కొన్ని రోజుల నుంచి ఈ అమ్మాయికి కొంచెం, ఈ అమ్మాయి నేను ట్రాన్స్
ప్రెగ్నెన్స్, నాకు పిల్లలు పుట్టరు అని అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళిద్దరికి పరిచయం అయింది. అబ్బాయి హైదరాబాద్ వచ్చి దీంతో ఇన్స్టాగ్రామ్ ఎక్స్చేంజ్ చేసుకొని వీళ్ళిద్దరికి పరిచయం అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ అమ్మాయిని చాలాసార్లు ప్రెజర్ చేసిండు. తను నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నా లవ్ చేయని చెప్పి చాలాసార్లు ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము మా పెద్దవాళ్ళం మేమందరం మాట్లాడి ఇట్లా కాదు నాన్న, ఇలా ట్రాన్స్జెండర్, తను ఇట్లా పిల్లలు పుట్టరు అది ఇది అని అన్నీ చెప్పడం జరిగింది. ఏదైతే మా దాంట్లో ఉండిద్దో అన్ని కుల్లాగా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు తను ఒప్పుకోవటం జరిగింది. నాకు ట్రాన్స్జెండర్ అయినా పర్వాలేదు, నేను ఇష్టపడ్డాను, నేను తన్ని పెళ్లి చేసుకుంటాను, తనతోనే ఉంటాను, అవసరమైతే మా ఇంట్లో వాళ్ళని వదిలేసి వస్తాను అని చెప్పడం కూడా జరిగింది. చెప్పిన క్రమంలో సరే కొన్నాళ్ళు మంచిగానే కలిసి ఉన్నారు, అంతా మంచిగానే ఉంది. ఇట్లనే కొంచెం వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం వీళ్ళకి కొన్నాళ్ళుగా కలిసి ఉన్నారంటే ఏ ఊర్లో కలిసి ఉన్నారు? భరత్ నగర్ లో రూమ్ రెంట్ తీసుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని హౌస్ ఓనర్ దగ్గర అగ్రిమెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి తనంతరికి తానే వెళ్ళి రూమ్ తీసుకొని హస్బెండ్ కింద సిగ్నేచర్ చేసి తను రూమ్ తీసుకొని ఒక రూమ్లో సంసారం ఉన్నారు. తను ఇక్కడ నుంచి డైలీ ఒక వీక్లీ ట్రైస్ అలా వచ్చి తను వచ్చి కలిసి వెళ్ళటము, తను మంచి చూసుకోవటము, తనకి షాపింగ్లు చేపించటము, ఐఫోన్ 14 Pro Max 14 Pro Max తనకి ఇప్పించింది, లెనిన్ ల్యాప్టాప్ ఇప్పించింది. భార్యాభర్తలుగా దగ్గర 3 to 4 years ఉన్నారు, కలిసి ఒకే ఇంట్లో కాపురం ఉన్నారు. ఓకే, ఇప్పుడు స్టేషన్లో కంప్లైంట్ అయింది, అవన్నీ జరిగింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెటిల్మెంట్ చేసుకోమన్నారు. మేము మళ్ళీ వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటాము అని చెప్పి స్టేషన్ బెయిల్ తీసుకుంటున్నారు. స్టేషన్ బెయిల్ తీసుకొని సనత్ నగర్ పిఎస్లో స్టేషన్ బెయిల్ తీసుకొని వచ్చేసారు. అప్పుడు కిసాన్ సేవా సమితి సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం మైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గల్లీ ప్రముఖులు పలు సమస్యలు విన్నవించగా అయ్యప్ప ఆలయం వెళ్లడానికి సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణానికి 25 లక్షలు, గట్టు మైసమ్మ ఆలయం మెట్ల నిర్మాణం, సీసీ, డ్రైనేజీ, షెడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తానన్నారు. అదేవిధంగా వ్యవసాయ పొలాలకు రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానన్నారు. మున్నూరు కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు ఇస్తానని, పనులు ప్రారంభించుకోవాలని సూచించారు. అదేవిధంగా హెల్త్ క్యాంపులు, ప్రతి పండుగకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకు భగవంతుడు ఆశీర్వాదం ఆయుర్వేదాన్ని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యోగాజీ రోజే గణేష్ నగర్లో ₹1 కోటి ముందు కాపు కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలోనే నేను చెప్పాను, మన తుమ్మూరు గారు కట్టారు, అధ్యక్షతన మా గుంటరాజ్యం గారు కట్టింది, ఎక్కడ కళ్యాణ మండపం కావాలని అనుకుంటున్నాను. నేను అదే రోజు చెప్పాను, ఖచ్చితంగా అలాగే ఎంత పండిస్తాను మీకు కూడా అంతే పండిస్తాను. ఎందుకంటే ఒక కన్ను గణేష్ నగర్, ఒక కన్ను కిసాన్ గల్లీ. నాకు ఇప్పుడే కాదు, నేను ఏ పార్టీలో ఉంటానా, ఎక్కడ కూడా ఉంటానా, నాకు ధైర్యంగా నిలబెట్టిన ఈ 2 గల్లీలు, ఈ 2 గల్లీలో కూడా ఎప్పుడు రోడ్డు విషయము ఎన్ఆర్జీఎస్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కొంచెం లేబర్ కాంపోనెంట్ అని ఇప్పుడు నడుస్తుంది పల్లెటూళ్ళ. ఇక్కడ కూడా గుండెగాం, వాడి, కొత్తగా మన బాబుగాం పేరున ఎంత వర్క్ చేసినా అంత వర్క్ చేస్తుంది. అలాగే వర్క్ దానిగా ట్రావెలింగ్ చూస్తా, చిన్న కలవట్లు కూడా చూస్తాను. ఆ పని మొత్తం చేస్తున్నది సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబుగాం ఇక్కడ మన ఈ రోజు నుంచి బాబుగాం నుంచి నేషనల్ హైవేకు ఫ్యామిలీ రోడ్ పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పీటీతో సహా ఈ రోడ్డు తొందరగానే టెండర్ పెట్టి కంప్లీట్ అవుతుందని సభలో అందరికీ వస్తున్నాను.